తర్వాత పిల్లలు కావాలని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, లేదా ఆస్తి ఉంది కాబట్టి అవన్నీ మొత్తము మరి ఆస్తికి వారసుడు ఇతను కాబట్టి అన్ని పెళ్లి చేసుకునే వాళ్ళు ఉన్నారు, రకరకాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. కానీ దేవుని సంకల్పం నెరవేర్చేవారుగా మేము ఉండాలని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకుంటున్నాం అనే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తాను, నవీన్కి శాంతి ఎందుకు ఇష్టపడింది చెప్పండి. అమ్మ శాంతి మీకే అడుగుతాను, నేను తిరిగితే అవ్వదు. నేను తిరగలేనండి, నాకు బాగాలేదు కదా. ఎందుకు చేసుకున్నావు అంటే నాకు నచ్చాడు సార్ అంటది ఆవిడ. ఇతనేమంటాడు, నాకు నచ్చింది సార్ అందుకు చేసుకున్నాను అంటాడు. బైబిల్ దానికి వ్యతిరేకం చూసారా. అందుకే నేను ఈరోజు నుండి అంటున్నాను, భవిష్యత్తులో నేను ఇక్కడ ఉన్నంత కాలము లవ్ మ్యారేజెస్కు సంఘంలో అర్హత లేదు. ఎందుకు చూడండి, ఆ మాట చదవండి. వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఇక్కడతో చాలు. మా గిరి వేసాడు గీత, మా నవీన్ వేసాడు నవ్యము. కాబట్టి దయచేసి ఈ లవ్ మ్యారేజ్లు అనేవి ఆపేయండి. అర్థమైందండి. నేను ఒక్కొక్కరికి చెప్పాలి కానీ అందరి ముందు ఎందుకు చెప్తున్నానంటే దేవునికి ఇష్టమైన వివాహమే మంచిది. అది ఎలా సార్? ఒకవేళ అబ్బాయి ఇద్దరు ఇష్టపడినా, మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఇద్దరు ఇష్టపడినా అది లవ్ అయినా ఫస్ట్ సంఘ సేవకుడికి లేదా సంఘంలో ఉన్న సంఘ పెద్ద గారి దగ్గర తీసుకురావాలి. ఎందుకు? మేము ఇష్టపడ్డాము, మేము భవిష్యత్తులో దేవుని సన్నిధిలో రాబోతున్నాము, మా వివాహము కరెక్టా కాదా అని తెలుసు